మిత్రులారా, అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన నటించిన ఒక గొప్ప సినిమా గురించి మీతో పంచుకోవాలనుకున్నాను. ఆ సినిమా పేరే కాలేజీ బుల్లోడు. 1981లో ప్రేమాభిషేకం రిలీజ్ అయ్యి భగ్న ప్రేమికుడుగా అది ప్రపంచ హిట్ అయి 9 కేంద్రాల్లో సంవత్సరం ఆడింది. 1991లో సీతారామయ్య గారి మనవరాలు అంటే ఒక క్యారెక్టర్ పేరే గ్రాండ్ ఫాదర్ పేరుతో టైటిల్ రోల్తో ఒక గ్రాండ్ ఫాదర్గా నటించి జూబ్లీ వరకు ఆడడం, అంత పెద్ద హిట్ కావడం నాకు తెలిసి ప్రపంచంలో అరుదు. ఎందుకంటే తాతలు నటిస్తున్నారంటే ఎవరు చూడరు. ఇలాంటి సందర్భంలో ఆయన 92లో ఇలాంటి సినిమా నటిస్తున్నాడు, ఏంటి చూద్దాం అనే తరుణంలో 1992లో ఆయన ఒప్పుకున్న సినిమా ఏంటి తెలుసా? కాలేజీ బుల్లోడు. తన కుమారుడు తాను పక్కనుంటేనే పనులు చేస్తున్నాడు, ఎక్సర్సైజ్ చేయడం కానీ ఇది కానీ అది కానీ. హరీష్ కథ, నేను కాలేజీ బుల్లోడు కథ చెప్తున్నాను. అప్పటికి అక్కినేని గారి వయసు 68, 69, అంటే దాదాపు 70లో ఉన్నారు. కానీ కథలో 50 అనుకుంది ఆదివే. తన కొడుకు యొక్క ప్రోగ్రెస్, ఇతను డబ్బున్నవాడు, పారిశ్రామికవేత్త, చదువు లేదు, పారిశ్రామికవేత్త. కొడుకు సరిగ్గా చదవడం లేదు అనే ఇన్ఫర్మేషన్ వస్తుంది. వెళ్ళి ఒక సందర్భంలో నోట్స్ చూస్తాడు, అది ఏం రాసి ఉండడు. తన పక్కన ఉంటే మాత్రం తప్పకుండా చేస్తున్నాడు, యోగా కానీ ఇది కానీ అని. అప్పుడు నాగేశ్వరరావు ఒక నిర్ణయం తీసుకొని ఆ కాలేజీ యాజమాన్యం దగ్గరికి వెళ్ళి, నేను కాలేజీలో స్టూడెంట్గా చేరాలనుకుంటున్నాను, నాకు ఈ అవకాశం ఇవ్వండి. వాళ్ళు ఒప్పుకోరు. ఏంటండి మీ వయసు ఏంటి, మీరేంటి, నేను మీకు అవకాశం ఇవ్వము ఇలాంటి. అప్పుడు ఆ రోజుల్లో నేను చెప్పింది 1991లో షూటింగ్ జరిగి ఉంటుంది, 92 రిలీజ్. 10 లక్షలు డొనేషన్ ఇస్తాను. ఒక్కసారిగా వాళ్ళు హైయర్ అథారిటీ పర్మిషన్ తీసుకొని తన కొడుకు చదువుతున్న కాలేజీలోనే తాను కూడా చేరతాడు. ఒక్కసారిగా హరీష్ భయపడిపోతాడు. ఏంటి నాన్న, ఏంటి కాలేజ్ అంటే ఏమనుకుంటున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం, నీ వాళ్ళ పెద్దలు ముసలుగా అనుమతించడం, అక్కడంతా కుర్రాళ్ళలాగా ఉంటాను లేరా, నేను కూడా కుర్రాళ్ళలాగా. లేదు నీకు తెలీదు, నీ కారులో రావడము, షూట్లో రావడం అక్కడంతా సాగదు. ఎందుకు అని 2 వీలర్లో బయలుదేరుతాడు నాగేశ్వరరావు. 2 వీలర్లో బయలుదేరి కాలేజీలో చేరిన తర్వాత రకరకాల అసలు అక్కడ బ్రహ్మానంద లెక్చరర్ రకరకాల టీజింగ్ చేయడం, జనాలను టీచింగ్ చేయడం. తర్వాత అక్కడ కాలేజీ స్టూడెంట్స్ టీచ్ చేస్తూ ఉంటారు, ఫ్రెష్ స్టూడెంట్స్. సరే, ఇంకా ఈయన కొత్త స్టూడెంట్ కాబట్టి అక్కడ కాలేజీ అమ్మాయిలు ఏ రకంగా ఈయన ర్యాగింగ్ చేశారు, ఈయన ఏ రకంగా వాళ్ళని రిప్లై ఇస్తూ పోయినాడు, ఆ ర్యాగింగ్లో ఎంత బాగా ఈయన చాకచక్యంగా సక్సెస్ అవుతూ పోయాడు. డిస్కో సాంగ్తో ఒక పాట ఉంది. ఒక సందర్భంలో సిజర్ తీసుకుని ఆమె గౌన్ కూడా కట్ చేస్తాడు నాకు తెలియకుండా. కాలేజీలో ఎలా ఉండాలో అలా 2 వీలర్లో వెళ్ళడం, కలర్ఫుల్ డ్రెస్సులు వేయడం, టీషర్ట్స్ వేయడము, వాళ్ళతో పాటు డ్యాన్స్ చేయడము, స్పోర్ట్స్లో పాల్గొనడం, ఇలాంటివన్నీ చేస్తూ ఏ రకంగా తన కొడుకును ఒక స్థాయికి తీసుకొచ్చాడనేది గొప్ప సందేశాత్మక చిత్రం. తండ్రులు ఏ రకమైన రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి తన బిడ్డల గురించి అనేటువంటి ఒక తండ్రి యొక్క బాధ్యతను తెలియజేస్తూ ఆ సినిమా పేరు కాలేజీ బుల్లోడు. ఆయన దసరా బుల్లోడు అంటే నాగేశ్వరరావు. కాలేజీ బుల్లోడుని రిలీజ్ కావడం, ఆ రిలీజ్ కాకముందే ఆ సినిమా గురించి రకరకాల చర్చలు. కాటరగడ్డ ప్రసాద్ గారు శరత్ దర్శకత్వం నిర్మించారండి. రాధిక కూడా ఉంది దీంట్లో, హరీష్, రాధిక. ఆ తర్వాత సత్యనారాయణ మంచి రోజు దీంట్లో ఆయన అపోజిషన్ చేస్తూ ఉంటాడు. ఏ రకంగా అయినా ఈ నాగేశ్వరరావు ఫెయిల్యూర్ చేయాలి ఈ ప్లాన్లో అని పాపం. ఈ రకంగా ఆ రోజుల్లో ఆ సినిమా ఎంత గొప్ప హిట్ అయిందంటే, అబ్బా నాగేశ్వరరావు గారు 70లో ఉన్నారు, ఆయన కాలేజీ బుల్లోడుగా నటించారంటే చాలా బాగుందంట అని జనం ప్రీతంగా చూశారు. అనేక కేంద్రాలు 100 రోజులు ఆడింది. అదే కాకుండా అప్పట్లో నెంబర్ 1గా ఉన్న చిరంజీవి చేతుల మీదుగా షీల్డ్లు వంటి శతదినోత్సవాలు చాలా బాగా జరిపారు కాటరగడ్డ ప్రసాద్ గారు. ఆ కథ రజనీకాంత్ చూసి ఒక సందర్భంలో నేను చేస్తాను ఈ రోజు 70 చేరిన తర్వాత, ఇప్పుడు నౌ స్టిల్ ఈస్ ప్లానింగ్. కాటరగడ్డ ప్రసాద్ గారు ట్రై చేస్తున్నారు, ఒకవేళ రజనీకాంత్ ఈ రోల్ చేస్తే ఈ వయసులో చాలా బాగుంటుందేమో అని. అంటే తండ్రి కోసం, బిడ్డ కోసం తండ్రి తిరిగి కాలేజీలో చేరడం అంటే ఆ మామూలుగా ఆ రోజులు ఏదో ఇంగ్లీష్ సినిమా ఉంది కదా, రిటర్న్ టు స్కూల్ అని చెప్పి, అలాంటిది కథతో
ఈ సినిమా తయారు చేసి శతదినోత్సవం జరిపి అత్యంత గొప్ప పేరు నాగేశ్వరరావుకు తెచ్చిపెట్టింది. ఎందుకంటే ప్రేమాభిషేకం సీతారామేగమరాలు ఒక తాతగా నటించిన నెక్స్ట్ ఇయర్లో ఆయన తిరిగి స్టూడెంట్గా నటించడం దాదాపు 70లో ఉండి. ఈ రకంగా అక్కినేని నాగేశ్వర జీవితంలో ఉండేటువంటి గొప్ప అణిముత్యాల్లో కాలేజీ బుల్లోడు ఒకటి. కాకపోతే అప్పుడు ఆయన కొంచెం క్రేజ్ తగ్గి ఉన్నా కూడా తన లెగసీని కాపాడుకుంటూ వచ్చాడు ఆయన నాగేశ్వరరావు 70లో ఒక వ్యక్తికి 100 days ఫంక్షన్ జరిపారు, ఒక వ్యక్తి సినిమా 100 days ఆడింది అంటే ఆయన 70 yearsలో ఆయన ఒక గొప్పతనాన్ని మనం గ్రహించవచ్చు. ఈ రకంగా ఆయన తన మరణించే వరకు నటించి ఎంతో గొప్ప సేవ చేశారు. ఆయన 16వ ఏట కెమెరాలో వచ్చి 90 ఏట వరకు కెమెరా ఎదురుగా ఉన్న వ్యక్తి ప్రపంచంలో అరుదు. అలాంటి వ్యక్తి యొక్క శత జయంతి ఉత్సవాల్లో నేను కూడా నా ఉడతా భక్తిగా కంట్రిబ్యూషన్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఇట్లు మీ కేపీ ఇబ్రాహిం ఖాన్.